పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ గా దశాబ్దాల పాటు దేశ రాజకీయ వ్యవస్థపై ప్రభావం చూపిన అలీ ఖమేనీ హతమైనట్టుగా వచ్చిన ప్రకటనతో ప్రాంతీయ సమీకరణాలు క్షణాల్లో మారిపోయాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు, వెంటనే ఇరాన్ ప్రతిదాడులు ఈ పరిణామాలన్నీ భూమిపై మాత్రమే కాక గగనతలంలోనూ తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. సైనిక కార్యకలాపాలు, క్షిపణి దాడులు, వైమానిక అప్రమత్తతల కారణంగా పశ్చిమాసియా దేశాలు వరుసగా తమ గగనతలాన్ని మూసివేయడం ప్రారంభించాయి. కొన్ని గంటల్లోనే ప్రపంచ విమాన రవాణా మ్యాప్ పూర్తిగా మారిపోయింది. టెహ్రాన్ పై జరిగిన లక్షిత దాడుల అనంతరం ఇరాన్ వెంటనే తమ గగనతలాన్ని తదుపరి ఆదేశాల వరకు మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇక అదే సమయంలో ఇజ్రాయెల్ కూడా పౌర విమానాల కోసం ఎయిర్ స్పేస్ ను నిలిపివేసింది. తర్వాత కువైట్, ఖతార్, బహ్రెయిన్, ఇరాక్, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇక సిరియా వంటి దేశాలు భద్రతా కారణాల దృష్ట్యా తమ గగనతలంపై ఆంక్షలను విధించాయి. యుఏఈ పాక్షిక మూసివేతను ప్రకటించగా ఖతార్ తాత్కాలికంగా గల్ఫ్ గగనతలాన్ని మూసివేసింది. ఈ నిర్ణయాలతో పశ్చిమాసియా మీదుగా వెళ్లే ప్రధాన అంతర్జాతీయ మార్గాలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. ప్రపంచంలోనే అంతర్జాతీయ ప్రయాణాలకు అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలను నిలిపివేయడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. దుబాయ్తో పాటు గల్ఫ్ ప్రాంతంలో కీలక ట్రాన్సిట్ హబ్గా నిలిచే హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కొంది. యూరప్ నుంచి ఆసియా, ఆఫ్రికా నుంచి అమెరికా మధ్య ప్రయాణించే లక్షలాది మంది ఈ హబ్లపై ఆధారపడుతుంటారు. అందువల్ల గగనతల మూసివేత ప్రభావం ప్రాంతానికే పరిమితం కాలేదు, గ్లోబల్ స్థాయికి వ్యాపించింది. విమాన ట్రాకింగ్ డేటా ప్రకారం పశ్చిమాసియా గగనతలంలో విమాన రాకపోకలు దాదాపు ఖాళీ అయ్యాయి. వందల సంఖ్యలో విమానాలు మార్గం మధ్యలోనే దారి మళ్లించబడ్డాయి. ఇక టెల్ అవీవ్, దుబాయ్ వంటి గమ్యస్థానాలకు వెళ్తున్న కనీసం 100కు పైగా విమానాలు అథెన్స్, ఇస్తాంబుల్, రోమ్ వంటి నగరాలకు మళ్లించబడ్డాయి. కొన్ని విమానాలు బయలుదేరిన నగరాలకే తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఒక ట్రాన్స్ అట్లాంటిక్ విమానం యూరప్ చేరువ వరకు వెళ్లి తిరిగి అమెరికాకు మళ్లిన ఘటన గ్లోబల్ వైమానిక అంతరాయం తీవ్రతను చూపించింది.